ఒక చిన్న గ్రామంలో వీరయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ గ్రామంలో అందరికంటే సంతోషంగా ఉండేవాడు. అతని వద్ద పెద్ద ఇల్లు లేదు, పొలాలు లేవు, డబ్బు లేదు. అయినా అతని ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ఉండేది. గ్రామస్తులు ఆశ్చర్యపడి అడిగేవారు, నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు ఎలా ఇంత సంతోషంగా ఉంటావు అని. వీరయ్య నవ్వుతూ చెప్పేవాడు, నా దగ్గర లేనివి కాదు, ఉన్నవే నాకు ఆనందాన్ని ఇస్తాయి అని. ఒకరోజు గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు. అతనికి పెద్ద వ్యాపారం, పెద్ద ఇల్లు, సేవకులు అన్నీ ఉన్నా అతను మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. గ్రామస్తులు అతనికి వీరయ్య గురించి చెప్పారు. అతను వెంటనే వీరయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు నిజంగా సంతోషంగా ఉంటే నీ రహస్యాన్ని చెప్పు, నేను నీకు చాలా డబ్బు ఇస్తాను అని అంటాడు. వీరయ్య చిరునవ్వుతో ఒక సంచి ఇచ్చాడు. ఈ సంచిని రేపటి వరకు నువ్వు తీసుకెళ్ళి రేపు తిరిగి తీసుకురా అని చెప్తాడు. ధనవంతుడు ఇంటికి వెళ్ళి సంచి తెరిచాడు. అందులో ఒక చిన్న రాయి మాత్రమే ఉంది. అతను కోపంతో ఇది ఏమిటి అనుకున్నాడు. అయినా మాట ఇచ్చినందుకు మరుసటి రోజు తిరిగి వెళ్ళాడు. వీరయ్య అడిగాడు, నిన్న రాత్రి నిద్రపోయావా? అతను అన్నాడు, లేదు, ఈ సంచి పోతుందేమోనని భయపడ్డాను అన్నాడు. వీరయ్య మెల్లగా నవ్వి అన్నాడు, ఆ సంచి నీది కాదు కదా, అయినా అది పోతుందేమో అని నిద్రపోలేదు. మరి నీ దగ్గర ఉన్న డబ్బు, సంపద, ఆస్తి అన్నీ పోతాయేమో అని భయం నీకెప్పుడూ ఉంటుంది. అందుకే నీకు శాంతి లేదు. ధనవంతుడు ఈ మాట విని నిశ్శబ్దంగా నిల్చున్నాడు. వీరయ్య ఇలా మాట్లాడాడు, సంతోషం సంపదలో ఉండదు, మనసు తృప్తిలో ఉంటుంది. నేను కోల్పోయేదేమీ లేదు, అందుకే నాకు భయం లేదు. భయం లేని చోటే నిజమైన ఆనందం ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు ధనవంతుడి హృదయాన్ని తాకాయి. అతడు మొదటిసారి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తన సంపదను పంచుకోవడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా అతను ఎంత పంచుకుంటే అంత సంతోషం పెరిగింది. ఈ కథ ద్వారా నీతి ఏంటంటే, సంతోషం సంపాదించేది కాదు, తెలుసుకునేది. మన దగ్గర ఉన్నదాన్ని ప్రేమించగలిగితే మనమే ప్రపంచంలో ధనవంతులం. మీరేమ